వేల నిర్మాణాలున్నా కూల్చేస్తాయి. సీఎం గడ్సైన అటువంటి స్టేట్మెంట్. ఇవాళ సీఎం ఇవాళ చాలా వరకు విమర్శలకు వెల్లువెత్తున్నారు. ఇవాళ సొంత పార్టీ నాయకులే సీఎం మీద విమర్శలకు గురి చేసేటువంటి నేపథ్యం. ఇవాళ వివిధ పార్టీల నాయకులు ఇవాళ దుమ్మెత్తిపోసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అనేక మంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పొట్టన పెట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకునే నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేసేటువంటి సామాన్య ప్రజలు ఇవాళ ఆయన గుండె చప్పుడుగా ఇవాళ మిగిలిపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ భూ కబ్జాదారులు భూ మాఫియా చేసినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఇవాళ భయభ్రాంతులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి హైడ్రాను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఇవాళ ఆయనను సంబరాలు చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ భుజస్కంధాలపై మోసేటువంటి బాధ్యతను మోస్తున్నటువంటి రంగనాథ్ కూడా అండగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ నా కుటుంబ సభ్యుల నిర్మాణాలను కూల్చేస్తా అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము 27 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ జరగనివ్వరు, కలెక్టర్కు వివరాలు ఇవ్వాలని సూచించారు. రుణమాఫీ కాని వారి వివరాలను కూడా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్లో కూడా ఇవ్వచ్చా అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అదే తరహాలో ఏ అయితే కొంతమంది జర్నలిస్టులు అడిగిన నేపథ్యంలో హైడ్రా సంబంధించి మరి మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నాయి, మీ సొంత పార్టీలో ఉన్నటువంటి నేపథ్యం, మీ సొంత పార్టీలో సంబంధించినటువంటి కబ్జాలు కూడా చేసుకునే బఫర్జన్లు ఉంటే ఎవరిని కూడా ఊపేక్షించేదే లేదు, అందరినీ కూడా కూల్చేసాం. ఆఖరి నా కుటుంబ సభ్యులకు ఒకవేళ బఫర్ జోన్లో కట్టుకున్నట్టయితే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కట్టుకున్నట్టయితే వాళ్ళ భూములు కూడా కబ్జా వాళ్ళ కూడా కూల్చేస్తామని కూడా నిన్న చిట్చాట్లు చెప్పిన నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి. నా కుటుంబ సభ్యుల నిర్మాణాలను కూల్చేస్తాను హైడ్రాకు సంబంధించినటువంటి భూములు విషయంలో.